పురాణాల ప్రకారం దానాన్ని అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తూ ఉంటారు. భారతీయ సంస్కృతిలో దానం ఒక పవిత్రమైన కార్యం. హిందూ మతంలో దాన ధర్మాలు మోక్ష ప్రాప్తికి ఒక ముఖ్యమైన మార్గాలుగా భావిస్తూ ఉంటారు. శ్రీమద్ భగవద్గీతలోనూ శ్రీకృష్ణుడు దానాన్ని పవిత్ర కార్యంగా చెప్పారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానం వాటి శుభాశుభ ప్రభావాలతో దానం ముడిపడి ఉంటుందట. సరైన సమయంలో సరైన వస్తువులను దానం చేయడం ద్వారా గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గించి సానుకూల శక్తిని పెంచుకోవచ్చట. ఇక ఏ వారం ఏ దానం చేయాలి అనే విషయానికి వస్తే ఆదివారం సూర్య భగవానుడికి అంకితమట. సూర్యుడు కీర్తి, గౌరవం, ఆరోగ్యానికి కారకుడుగా చెప్తూ ఉంటారు. ఆ రోజు గోధుమలు కానీ, బెల్లం, రాగి, ఎరుపు రంగు వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిదట. ఇక సోమవారం చంద్రుడు అధిపతి. మనస్సు, శాంతి, తల్లికి కారకుడైన చంద్రునికి అంకితంగా ఉంటుంది. ఆ రోజు బియ్యం, పాలు, పెరుగు, తెల్లని బట్టలు, వెండి, ముత్యాలు దానం చేయాలట. మంగళవారం శక్తి, ధైర్యం, భూమికి కారకుడైన మంగళునికి అంకితం. ఆ రోజు పప్పు ధాన్యాలు, ఎర్ర చందనం, ఎర్రటి బట్టలు, బూందీ లడ్డు వంటి మిఠాయిలు, భూమికి సంబంధించిన వస్తువులు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారట. బుధవారం బుధుడు అధిపతి. తెలివితేటలు, వాక్కు, వ్యాపారానికి కారకుడైన బుధునికి అంకితమైన రోజు. అలాగే ఆ రోజు పచ్చి పెసలు కానీ, పచ్చని బట్టలు కానీ, పచ్చ కర్పూరం కానీ, చక్కెర మిఠాయి కానీ దానం చేస్తే మంచిదట. ఇక గురువారం బృహస్పతి అధిపతి. జ్ఞానం, మతం, పిల్లలు, అదృష్టానికి కారకుడైన బృహస్పతికి అంకితం ఆ రోజు శనగపప్పు, పసుపు బట్టలు, పసుపు, బంగారం, ఆధ్యాత్మిక పుస్తకాలు, కుంకుమ పువ్వు ఇలాంటివి దానం చేయాలట. ఇక శుక్రవారానికి అధిపతి శుక్రుడు. భౌతిక ఆనందం, ప్రేమ, అందం, కళలకు కారకుడైన శుక్రునికి అంకితమైన రోజు ఆ రోజు. ఇక ఆ రోజు అయితే బియ్యం, పాలు, పెరుగు, తెల్లని బట్టలు, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు, వెండి, చక్కెర ఇలాంటివి దానం చేస్తే చాలా మంచిదట. శనివారం శనీశ్వరుడు. కర్మ, న్యాయం, వయస్సుకు కారకుడైన శనీశ్వరునికి అంకితం. ఇక నల్ల నువ్వులు కానీ, ఆవాల నూనె కానీ, మినపప్పు, నల్లబట్టలు, ఇనుము, దుప్పటి ఇలాంటివన్నీ దానం చేయొచ్చు. శనివారం శనీశ్వరునితో ముడిపడి ఉంటుంది కాబట్టి పేదలకు, ఆపన్నులకు దానం చేయడం వల్ల శని దోషాల నుంచి ఉపశమనం కలిగి శుభ ఫలితాలు పొందొచ్చట. మరి ఏ వారం ఏ గ్రహం అధిపతి అనేది తెలుసుకున్నారు కదా. ఆ రోజు ఎలాంటి దానాలు చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.